టుడే రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే వరి నూక ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం. రెసిపీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు వరి నూక, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, పల్లీలు, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వరి నూకని వేయించుకోవాలి. మినిట్స్ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మరో ప్రక్క స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 1 కప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న రవ్వని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగును వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. క్యారెట్ పీసెస్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం మరిగించుకున్న వాటర్ని వేసుకున్నాం కాబట్టి రవ్వను వేసుకుని బాగా కలుపుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ విధంగానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.